హాయ్ గైస్, టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియాని గెలిపించే ప్లేయర్ ఎవరో చెప్పేసిన యువరాజ్ సింగ్. అయితే ఇంతగా ప్లేయర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే టీ20 వరల్డ్ కప్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గత ఏడాది త్రుటిలో చేజారింది వన్డే వరల్డ్ కప్. దీంతో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ని ఎలాగైనా కైవసం చేసుకుని భారత్ జట్టు పట్టుదలతో ఉంది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచి దాదాపు 11 ఏళ్లు కావస్తుంది. దీంతో కప్ కోసం అభిమానుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. గత కొన్నాళ్ళుగా నాకౌట్ దాకా వెళ్ళడం, ఓడిపోయి రావడం భారత్కు అలవాటుగా మారిపోయింది. గత ఏడాది ఫైనల్కి వెళ్ళి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లోనూ అదే టీం వల్ల టైటిల్ మిస్ అయింది. అయితే ఈసారి ఎలాంటి తప్పులకు ఛాన్స్ ఇవ్వదని రోహిత్ శర్మ కోరుకుంటుంది. యూఎస్ఏ మరియు వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న పొట్టి కప్ను ఎలాగైనా ఎగరేసిపోవాలని భావిస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత్ జట్టును ప్రకటించింది. అయితే ఈ టీంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తీసుకోవడంపై పలు విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ 2024లో అతడు విఫలమయ్యాడు. ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టీంలోనికి తీసుకొని తప్పు చేశారంటూ కామెంట్లు వినిపించాయి. ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యారు లెజెండ్ యువరాజ్ సింగ్. టీ20 వరల్డ్ కప్లో రోహిత్ మరియు కోహ్లీ కాదు, భారత్ను గెలిపించేది హార్దిక్ అని స్పష్టం చేశారు. పాండ్యా ఒక మ్యాచ్ విన్నర్ అని, అతన్ని తక్కువగా అంచనా వేయొద్దని, గతంలో టీమిండియాకు అతడు ఒంటి చేత్తు ఎన్నో విజయాలను అందించాడని, అతడి సామర్థ్యాన్ని శంకించడం కరెక్ట్ కాదన్నారు యువి. ఓ ప్లేయర్ను టీంలోకి తీసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలా ఆడుతున్నారని సెలెక్టర్లు చూస్తారు. ఆ తర్వాత ఐపీఎల్ పర్ఫార్మెన్స్ను పరిగణలోకి తీసుకుని ఆటగాళ్ళని ఎంపిక చేస్తారు. హార్దిక్ ఐపీఎల్లో సరిగ్గా ఆడలేదు, కానీ టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అతడు భారత్ జట్టుకు అపూర్వమైన సేవలను అందించాడు. అందుకే అతడు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నాడు. మన జట్టులో హార్దిక్ ఎంతో ఇంపాక్ట్ ప్లేయర్. పుట్టి ప్రపంచ కప్లో పాండ్యా ఎలా బౌలింగ్ చేస్తాడని చాలా కీలకం. అలాగే అతని ఫిట్నెస్ మీద కూడా అందరి దృష్టి నెలకొంది. ప్రపంచ కప్లో అతడు స్పెషల్గా ఏదైనా చేస్తాడని నేను భావిస్తున్నాను. ఏదో మ్యాజిక్ చేసి టీమిండియాని గెలిపిస్తాడని నమ్ముతున్నా అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు. మరి యువి చెప్పినట్లు పాండ్యా భారత్ జట్టును గెలిపిస్తాడా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.